ఒకరోజు మున్ను మల్లేష్ ఏదో పని మీద పట్నానికి వెళ్తాడు. పట్నంలో ఆలస్యం అవడంతో బస్సు వెళ్ళిపోతుంది. మున్ను చేసేది ఏమీ లేక దారిలో పాటలు పాడుకుంటూ నడుస్తూ ఉంటాడు. నేను డాన్స్ వేస్తా చూడు, నేను డాన్స్ వేస్తే నా దారి జారిపోతుంది చూడు, జమ్మలక్కడ జారిమిటాయా, నా గులాబ్ జాములు జారిపోతాయి చూడు, జమ్మలక్కడ జారిమిటాయా అనుకుంటూ ఒక మర్రి చెట్టు దగ్గర కూర్చుంటాడు. ఆ మర్రి చెట్టు మీద లంపా అనే దెయ్యం ఎప్పటినుంచో నివసిస్తూ ఉంటుంది. ఆ లంపా దెయ్యం వచ్చేవారిని పోయేవారిని చంపుకొని తింటుంది. మున్నుని ఆ లంపా దెయ్యం చూసి చెట్టు మీద నుంచి దిగుతుంది. మున్ను ఆ దెయ్యాన్ని చూసి లోపల భయపడుతూ బయటికి మాత్రం గంభీరంగా చూస్తూ కూర్చుంటాడు. ఆ దెయ్యాన్ని చూసి మున్ను ఇలా పాట పాడతాడు. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు. ఆ పాటకి దెయ్యం లోపల సంతోషపడుతూ బయటికి మాత్రం, ఏయ్, నా పేరు చెప్తే మళ్ళా ఎవరైనా చిచ్చిపోసుకుంటారు. నువ్వేంటి నన్ను చూసి పాటలు పాడుతున్నావు? ఓ సోసి, నీలాంటి దెయ్యాలు నా సంచిలో చాలా ఉన్నాయి. నీకు నేను గెట్లా భయపడతాను అనుకుంటున్నావు? ఏంటి మజాక్ కనుక చేస్తున్నావా ఏంటి? నా ఆత్మ నీ ఆధీనంలో ఉంటావేంటి? మజాక్ కాకపోతే నీతో మా జక్కలాడటానికి నువ్వెవరైనా నా మరదలవా ఏంటి? ఇప్పుడే నీ ఆత్మను చూపిస్తా ఉండు అనుకుంటూ తన ఫోన్కి సెల్ఫీ రిమోట్ ఉండడం వల్ల దెయ్యానికి కనపడకుండా మున్ను ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇదిగో నీ ఆత్మ చూడు, నా ఆధీనంలోనే ఉంది. నాకు గనుక కోపం వస్తే మళ్ళా మీ అందరినీ సముద్రంలో కలిపి వేస్తా. గాము, అంత పని చేయకన్నా నువ్వేం చెప్పినా చేస్తాను. మళ్ళా నీకు నా దగ్గర ఉన్న నగరు మొత్తం ఇచ్చేస్తాను. నన్ను గిడిచెయ్యన్నా మళ్ళా. సాల్తీ, నీ దగ్గర ఉన్న నగదు మొత్తం ఇచ్చేయి మరి. అలా లంపాదెయ్యం తన దగ్గర ఉన్న నగదును మొత్తం ఇచ్చేస్తుంది మున్ను మల్లేష్కి. సాల్తీ, ఈ ఒక్కసారి వదిలేస్తా. మళ్ళా ఇంకెప్పుడైనా నాకు ఎదురుపడి నన్ను బెదిరించిన నీ ఆత్మను పెట్రోల్ పోసి తగలబెడతా, మళ్ళా చూసుకో అని లంపాను బెదిరించి వెళ్ళిపోతాడు మున్ను మల్లేష్. ఇలా దెయ్యంతో జరిగిన సంభాషణను తన ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాడు. అరే, ఈరోజు నాకు దెయ్యం ఎదురైందిరా. దాని నుంచి తెలివిగా తప్పించుకున్నాను. తనకు తెలియకుండా నా సెల్ఫీ రిమోట్తో ఫోటో తీసి నీ ఆత్మ నా ఆధీనంలో ఉంది చూసుకోమల్లా అని దాన్నే ఎదురు తిరిగి బెదిరించాను. అది దెబ్బకు భయపడి తన దగ్గర ఉన్న నగదును మొత్తం నాకు ఇచ్చేసింది. మున్ను మల్లేష్ తన ఫ్రెండ్తో మాట్లాడిన మాటలన్నీ దెయ్యం వింటుంది. ఈ మున్ను మల్లేష్ గాడు నాకు తెలియకుండా నా ఫోటోలు తీసి నా ఆత్మ తన ఆధీనంలో ఉందని అబద్ధం చెప్పాడు. దీన్ని ఇడిసేదే లేదు మళ్ళా అని అనుకుంటుంది దెయ్యం. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.